ఉన్నందుకు నీ స్తోత్రములయ్యా. అయ్యా నీ దాసులు నిలబెట్టుకొని నీ వాక్యం ద్వారా అయ్యా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని అయినా అయ్యా నాయన మాకు జ్ఞానోదయాన్ని తెలియచేయ్యా. ఆత్మ సంబంధమైన జ్ఞానం మాకు దయచేయ్యా. పరిశుద్ధమైన జ్ఞానం మాకు దయచేయ్యా. నీ యొక్క మాటలు మాకు బోధించండి అయ్యా. నీ దాసుని సులువు సాటును మరుగుపరుచుకోండి ప్రభువా. దేవాని స్తోత్రాలయ్యా. అయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు అయ్యా, ఉన్నవాడు అనివాడు అయ్యా. అయ్యా కొందరైతే గుర్రములు బట్టి రథాలు బట్టి అతిశయపడతారయ్యా. మేమైతే మా దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుతున్నావయ్యా. నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. అయ్యా నీ కొందనాలయ్యా. సింహం పిల్లలు లేవగలుగుతూ వేస్తాయ్యా. యెహోవాను ఆశ్రయించ నరుడికి ఏ మేలు పొదుగులేదయ్యా. నీకే కోట్లాది వందనాలు ప్రభువా. పేదల కటాక్షించిన వాడు దండుడని సెలవిచ్చావయ్యా. అవును ప్రభువా నానా నీ స్తోత్రాలయ్యా. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవలకు వెలుగయ్యన్న నీ మాటలయ్యా మీరు మాకు బోధింపచ్చేయ్యా. ఏ ఆత్మకి ఏ వాక్యం అవసరమో నాన్న, ఏ బిడ్డకి ఏ మాట అవసరమోనయ్యా మీరే మాట్లాడండి అయ్యా. వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన మనసును మాకు దయచేయ్యా. నీ దాసుని సులువు సాటును మరుగుపరుచుకొని నాతో మా ప్రియులందరితో మాట్లాడమని యేసయ్య ఎంత పరిశుద్ధమైన నామం పేరిట మిక్కిలి బ్రతిమిలాడి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతానికి స్తోత్రం ప్రభువా. సన్నిధిలో ఉన్న తండ్రి మీరు మాకు నడిపించారు. 10 నిమిషాలు మీ మాటలు వినాలని ఆశపడుతుండగా శిలుసార్లు మరుగుపరిచి మాకు అవసరం వాక్యం అందించి వేస్తున్నాము ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నా స్తోత్రం. మీ అందరికి వందనాలండి. అందరూ బాగున్నారుగా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియ సోదరి సోదరులారా, చూడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం వాక్యాన్ని కూర్చిన మంచి అవగాహన మనం కలిగి మనం నడుచుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది. మంచి పేరు అంటే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, అలాగనే దయ కోరదగిన సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో రాయబడతా ఉంది. ఒక మనిషి ఒక మంచి పేరు పోగొట్టుకోవటానికి కారణము ఏమైంది? మనం పోయిన ఆదివారం ఆదాము మంచి పేరు పోగొట్టుకోవటానికి ఆయన ఏం చేశాడు అంటే దేవుడు ఏదైతే పొందుతున్నాడో దాన్ని పొందుతున్నాడు. నిజంగా ఒక మంచి పేరుని ఆదాము తన జీవితం నుంచి పోగొట్టుకున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు చాలామంది యొక్క జీవితాల్లో ఒక మంచి పేరు అనేది పోగొట్టుకోవటానికి ఒక మనిషే కారకుడై ఉన్నారు. మరి ఎవరు కూడా కాదు. నిజంగా నాకున్న మంచి పేరు నేను పోగొట్టుకోవటానికి దానికి ఎవరో కారకులు కాదు. దానికి కారకులు ఎవరో? నేనే, నాకు నేనే. అలాగే నీకున్న మంచి పేరును పోగొట్టుకోవటానికి కారకుడివి నీవే, ఎవరో కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి ఈ విషయాన్ని. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూసినట్లయితే ఏమండి, మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనంలో దేవుడైన ప్రభువు చాలామంది మేము అంటే భక్తిలో ఉన్నాం, ఈ భక్తి ముసుగులో నిజంగా వారిని వారు మోసం చేసుకునేవారు ఉన్నారు, వారు ఇతరులను కూడా మోసం చేసేవారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే చదవండి 17వ వచనం. చూడండి, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను
ఫలించును. పనికిమాలిన చెట్టు పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు. ఒక్క నిమిషం, ఎవరిని గురించి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది? ఏమండి, దేవుని యొక్క వాక్యం ఎవరిని గురించి చాలాసార్లు అనుకుంటారు చాలామంది, ఏంటి వాక్యం ఏంటి మా కోసమే, ఏమండి మా కోసమే చెప్తున్నారు వాక్యం అనుకునే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఆత్మీయతలో ఇటు వినాలి, చూడాలి. ఆత్మలో ఎదిగేవారు ఎవరైనా సరే ఏమండి, నిజంగా వాక్యాన్ని వింటున్నప్పుడు మనలో ఏదైనా సరే ఒక చెడు, ఈ వాక్యం మనలో ఉన్న చెడును బయలుపరిచినప్పుడు ఖచ్చితంగా ఆత్మలో ఎదిగే వారికి వాక్యం పట్ల ఏమండి మంచి ఆసక్తి కలిగిన వారికి పశ్చాత్తాపం కలిగింది, విమర్శ ఉండదు. నువ్వు విమర్శిస్తున్నావు అని అంటే నువ్వు ఆత్మలో ఎదిగేవాడిగా ఎదిగేదానిగా నీవు లేవు. ఈ వాస్తవాన్ని నేను తెలుసుకోవాలి. ఏంటి నా కోసమే వాక్యం అని అంటే నీ కోసమే. కాబట్టి దేవుని యొక్క వాక్యం పశువులకు కాదు. నోవహు దినాల్లో పశువులు ఉన్నాయి, ఏమండి మనుషులు కూడా ఉన్నారు. కానీ దేవుడు మనుషులతోనే వాదించాడు కానీ పశువులతో వాదించాడు. మనుషుల యొక్క చెడుతనాన్ని గురించి దేవుడు మాట్లాడాడు కానీ పశువుల యొక్క చెడుతనాన్ని గురించి మాట్లాడాలి. అలాగనే సొదొమ, ఏమండి మరి లోతు దినాల్లో సొదొమ ప్రజల గురించి మాట్లాడాడు. ఆ దినాల్లో కూడా పశువులు ఉన్నాయి, అవునా కాదు? మరి పశువుల గురించి ఆయన మాట్లాడలేదు, పక్షుల గురించి మాట్లాడలేదు. కాబట్టి లోతు దినాల్లో కూడా దేవుడు ఎవరితో మాట్లాడాడు? మనుషులతోనే మాట్లాడాడు, మనుషుల గురించే మాట్లాడాడు. మనుషుడు చెడుతనాన్ని గురించి, వారి యొక్క చెడుతనాన్ని విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడాడు. అలాగనే ఏమండి మరి యోనా గారి ద్వారా నినివే పట్టణానికి కూడాను, నినివే పట్టణంలో ఉన్న పశువుల గురించి దేవుడు వర్తమానం పంపిలా. ఎవరికి పంపించాడు వర్తమానం? అమ్మా ఎవరికి పంపించాడు? మాట్లాడండి. నినివే పట్టణపు ప్రజలు, వారి యొక్క దుర్మార్గత బహు గొప్పగా ఉంది, విస్తారంగా ఉంది, వారి చెడుతనము చాలా భయంకరంగా ఉంది. కాబట్టి ఆ చెడుతనం నుంచి వారు విడుదల పొందాలని అండి. కాబట్టి ఇదిగో దేవుడు ఆ ప్రజలకు వర్తమానం పంపించాడు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడాను ఏంటి మనుషుల్ని ఉద్దేశించి మనుషులకు మాత్రమే ఆయన ప్రసంగాలు చేశాడు. హల్లెలూయా. కొండల మీద కానీ, సముద్ర తీరంలో కానీ, లేకపోతే ఏంటి దోణిలో కానీ ఆయన పశువులకు ప్రసంగాలు చేయాల. ఎవరికి చేశాడు ఆయన? గత రాత్రి సమయంలో దేవుని యొక్క వాక్యముల గురించి దేవుడు మనతో మాట్లాడాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి కొండ ఎక్కి కూర్చొని ఆయన ఆ కొండ మీద కూర్చున్నప్పుడు బహుజనం సమూహం చూశాడు ఆయన. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నోరు తెరిచి వారికి బోధింపసాగాడు అని ఉంది అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏంటి గొడ్ల సావిళ్ళలోకో లేకపోతే తర్వాత మేకల దొడ్లు గొర్రెల దొడ్లోకి వెళ్ళలేదు ఆయన సువార్త ప్రకటించడానికి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటి మనుషులకు సువార్త ప్రకటించడానికి మనుషుల మధ్యకి వెళ్ళాడు. ఆ మనుషులు యేసు ప్రభు వారి సువార్త వినటానికి యేసు ప్రభు వారి దగ్గరికి అంటే కొండ మీద ఉన్నప్పుడు వచ్చారు, సముద్ర తీరంలో కూర్చున్నప్పుడు వచ్చారు, ఏంటి ఆయన ఏకాంతంగా ఒక ప్రదేశంలో కూర్చున్నప్పుడు కూడా వచ్చారు. అప్పుడు వారిని ఉద్దేశించే ప్రభువు మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇప్పుడు ఎవరికయ్యా అంటే ఎవరికి ఏమా చెప్పాలి? ఎవరికి? నాకే. కాబట్టి ఎప్పుడు కూడా వాక్యం నిన్ను పొగిడిద్దని నువ్వు అనుకోమాక. ఎప్పుడు వాక్యం నిన్ను పొగిడిద్దో తెలుసా? ఎప్పుడు పొగిడిద్ది వాక్యం? నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని సరిగా నువ్వు జరిగిస్తున్నప్పుడు ఆ వాక్యం నిన్ను పొగిడిద్ది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్లుగా ఏంటి దైవభక్తి లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా,
ఏంటి ఇదిగో వాక్యానికి సంబంధించిన ఆ యొక్క వాక్యంతో కూడిన వినయము విధేయత లేకుండా నీవు ఉంటే వాక్యం నిన్ను పొగిడిద్దా? దేవుడు నిన్ను పొగుడుతాడా? ఏంటి మా ఇంట్లో స్తుతి ప్రార్థన పెట్టుకున్న అయ్యగారు నన్ను గురించి ఏమీ చెప్పలేదని అంటావు. ఏంటి అయ్యగారు కాదు ప్రసంగం చేసి, దేవుడు అక్కడ బయలుపరిచిన సంగతులు మాత్రమే. ఏంటి ఇగో దేవుడు మాట్లాడిన మాటలు మాత్రమే అయ్యగారి నోట నుండి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఏంటి ఒకవేళ ఏంటి ఇదిగో ఆ సువార్త కూడికలో కానీ లేదా ఆదరణ కూడికలో కానీ మరి ఏ కూడికలైనా సరే ఏంటి నిన్ను పొగుడుతున్నే ప్రసంగం వచ్చింది అంటే ఖచ్చితంగా నువ్వు గమనించుకోవాలి. నీలో పొరపాట్లున్నా నిన్ను పొగిడే ప్రసంగం అక్కడ వచ్చిందంటే అది దేవునికి సంబంధించిన ప్రసంగం కాదని గుర్తెరగాలి. ఆమేన్. హల్లెలూయా. అవునా కదా? ఏంటి నీలో చెడుతనం ఉంది కానీ నేను అక్కడికి వచ్చేసి నిన్ను పొగిడే ప్రసంగం చేశాను, కానీ అది నిజంగా ఏంటి నువ్వు ఇచ్చే కానుకలను బట్టో లేకపోతే నువ్వు పెడుతున్న ఆహారాన్ని బట్టో నిన్ను పొగుడుతున్న ప్రసంగం అని నువ్వు తెలుసుకోవాలని. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడ కూడాను ఆయన ప్రసంగాల్లో ఆయన ఎవరిని కూడాను పొగిడినట్లుగా లేదు, పొగిడాడు కూడా. ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభువారు. ఎప్పుడు పొగిడాడు అని అంటే, ఒక ఆయనకి ఒక 5 తలాంతులు, ఒక ఆయనకి 2, ఒక ఆయనకి 1 ఇచ్చినప్పుడు 5 సంపాదించిన వాడు 5కి 5 సంపాదించిన వాడిని గురించి పొగిడాడు ఆయన. అంటే యేసు ప్రభువారు ఉపమానం చెప్పాడు అక్కడ, యజమానుడు ఆ వ్యక్తిని పొగిడాడు అని. అలాగనే 2 తీసుకున్నవాడు 2కు 2 సంపాదించినప్పుడు అదిగో యజమానుడు అతన్ని పొగిడాడు అని యేసు ప్రభువారు చెప్పాడు. కాబట్టి ఇదిగో నీవు కూడాను భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను బట్టి నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా లేకపోతే బలా నమ్మకమైన మంచి దాసురాలా అంటాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పాపముల చేత జీవిస్తున్న వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు పొగిడాడు. అంటే పాపంలో ఉన్నప్పుడు పొగిడాడా అంటే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంట కూర్చున్నప్పుడు అక్కడ ఆ పాపాత్ములైన స్త్రీ అత్తరపుడ్డి తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తన కన్నీటితో యేసు ప్రభువారి పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిసి ఆ పాదముల మీద తను తీసుకొచ్చిన విలువైన అత్తరు పోసినప్పుడు ఆమెను పొగిడాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకనంటే ఇదిగో ఏమో ఒక మంచి పని చేసింది అన్నాడు అంతే. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని పొగిడాడు? ఇవాళ నీకు పొగడతల భక్తి కావాలా? నిన్ను మెచ్చుకునే భక్తి కావాలా? ప్రియదేవులారా, లేకపోతే నీలో ఉన్న పాపమును లేకపోతే చెడుతనమును, నీలో ఉన్న ద్వేషము అసూయలను, నీలో ఉన్న దేవుని వాక్యములకు వ్యతిరేకమైన ప్రతి దానిని కూడాను ఇదిగో ఎత్తి చూపించి నిన్ను పరిశుద్ధపరచు వాక్యం నీకు కావాలా? ఏ ప్రసంగం కావాలి నీకు? ఏది నువ్వు కోరుకుంటూ ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఈ అబద్ధ ప్రవక్తుల యొక్క ఆలోచన విధానాలన్నీ కూడాను చాలా కూడాను వాక్యమునకు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఈ అబద్ధ ప్రవక్తల గురించిన మాట తీరు, వారి యొక్క విధి విధానాలను కూడాను వాక్యమునకు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాక్యంతో వారి మాటల కలవు. వారు ఎప్పుడు కూడా ఒక కట్టుబాట్లను బోధిస్తూ ఉంటారు. వారు ఏదో ఒక దాన్ని ఆశించి మాత్రమే ఏం చేస్తారు? ఇదిగో అబద్ధ సంబంధమైన ఇదిగో మాటలను వారు మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మత్తయి సువార్త ఈ 7వ అధ్యాయంలో
ఆయన ఈ విషయాలను తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 15వ వచనం చదువుదాం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మములను వేసుకొని మీ యొద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఏంటంట? క్రూరమైన తోడేళ్ళు. ఎలా వస్తారంట ఏంటి? నిజంగా ఇదిగో ఈ విధంగా నడుచుకునే వారందరూ కూడా ఒక భయంకరమైన భక్తి అనే ముసుగులో ఉండి వారిని వారే మోసం చేసుకునేవారుగా ఉన్నారు. తర్వాత వారు ఇతరులను కూడా మోసం చేసేవారుగా ఉన్నారు. కాబట్టి ఇదిగో వీరికి మంచి లక్షణాలు ఏమైనా ఉంటాయా? మంచి లక్షణాలు ఉంటాయా? మంచి అలవాట్లు ఉంటాయా? ఏమండి? నిజంగా ఇదిగో మంచి ఒక వ్యక్తిని ఏంటి క్రీస్తులోకి నడిపించి వారిని బలపరిచే విధానం వీరిలో ఉంటుందా? ఏమండి? ఉండదు. కాబట్టి వీరి ఆలోచనలు ఎలాగుంటాయో అందుకనే యేసు ప్రభువు చెప్తా ఉన్నాడు ఇక్కడ, ప్రతి మంచి చెట్టు కూడాను మంచి ఫలములను ఫలిస్తుంది. అవునా కదా? కాబట్టి ఇదిగో ప్రతి చెడ్డ చెట్టు కూడాను కాని ఫలములు, వాక్యానికి విరుద్ధమైన ఫలాలు ఫలిస్తూ ఉంటుంది. అంటే వాక్యమునికి విరుద్ధమైన ఫలాలు ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వమును, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటి మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇంటి వాటిని చేయవారు ఏమిటి దేవుని రాజ్యమును ఏటి చేసేవారంట. ఏమిటి? చూడండి, ఇందులో మనం ఒక మాటను చూద్దాం. 20వ వచనం ఆ చివరి లైన్లో, 21వ వచనం మొదటి లైన్లో ఒక మాట ఉంది. భేదములు. ఏంటి అంటండి? భేదాలు. శరీర కార్యంలో స్పష్టమైనవి ఏంటి? శరీరానికి సంబంధించిన ఏంటి కార్యాల్లో ఒకటి స్పష్టమైనది ఏంటి అని అంటే ఏంటంట? భేదం. అవునా కాదా? ఇది ఎవరిలో ఉంది? ఏమిటి? ఇవాళ ప్రభువుని ఎరగని వారిలో ఒకవేళ అది ఉంది అని అంటే ఏంటి? సరే, వారికి తెలియక వారు అలా ఉన్నారనుకోవచ్చు. ఇవాళ ప్రభువుని ఎరిగిన వారు కూడాను ఎలా ఉన్నారు ఏంటి? ఆ భక్తి అనే ముసుగులో ఎలా ఉన్నారు? భక్తి అనే ముసుగులో ఎలా ఉన్నారని అంటే నిజంగా పైకి మాత్రం చాలా ఎంతో చక్కగా ప్రేమ ఉన్నట్టుగా ఏంటి చక్కగా గౌరవిస్తున్నట్లుగా ఉంటారు. కానీ వారి లోపల మాత్రం ఏముందండి? ఏముంది? 21వ వచనంలో ఏముంది? భేదం ఉంది. అర్థమవుతుందా మీకు? ఇవాళ అనేకమైన ఏంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న సంఘాలలో ఈ అంచె దినాలలో ఖచ్చితంగా మనం ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఇంకా మనం భక్తి ముసుగులో ఏంటి మనల్ని మనం మోసం చేసుకుని మనం ఇతరులను మోసం చేసేవారిగా ఉంటే మనము ఏంటి ఈ ప్రసంగం చేస్తున్న నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేను. అలానే ఇలాంటి ప్రసంగాన్ని అంటే భేదంతో కూడిన ప్రసంగాన్ని వింటున్న నీవు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. బైబిల్లో ఒక మాట ఏమన్నదంటే, నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడు మాత్రం చేయమాక. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన ఆలోచన నాలో ఉంది. పైకి మాత్రం నేను ఎలాగున్నాను? ఏ విధమైన భేదం లేనివాడిగా ఉన్నాను. ఈ పాపం ఎవరిలో ఉందయ్యా? ఇదిగో ఈ శరీర కార్యము ఏంటి నన్ను ఒక మనుషుణ్ణి నరకానికి తీసుకెళ్ళి ఈ భేదం ఎవరిలో ఉందంటే ఈనాడు క్రీస్తుని ఎరిగిన వారిలోనే ఉంది.
ఏమండి, ఇది బోధకుల్లో ఉంది, అలాగనే ఇది ఎవరిలో ఉందంట? విశ్వాసుల్లో కూడా ఉంది. ఇది బోధకుల్లో ఉంది, అలాగనే విశ్వాసుల్లో కూడా ఉంది. కాబట్టి బోధకులు మేము మీకు ఏం బోధిస్తున్నామో ఏంటి ప్రియదేమిళ్ళరా, అవి మీరు అనుసరించడానికి నడుస్తూ ఉంటారు. ఎందుకనంటే ఏది బోధించిన దైవజనుడే కదా బోధించేది అని. కానీ ఒకటి, బోధిస్తున్నప్పుడు లేఖనాలను పరిశీలించాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఏంటి, ఇది పబ్లిక్ బోధే కావచ్చు, లేకపోతే ఏంటి మైకు లేకుండా చేసే బోధే కావచ్చు. ఏ బోధలోనైనా సరే, ఏ ప్రసంగంలోనైనా సరే ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచే ప్రసంగం నీకు కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో నిన్ను నరకంలోకి నడిపించే ప్రసంగం నేను చేయకూడదు, అలాగనే నన్ను నేను నరకంలోకి పడదోసుకునే ప్రసంగం కూడా నేను చేయకూడదు. అపోస్తలుడైన పౌలు తిమోతితో ఒక మాట అంటూ ఉంటాడు. చూడండి, తిమోతితో ఏమంటాడంటే, తిమోతికి రాసిన పత్రిక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క నిమిషం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 16వ వచనం. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. ఏమంటున్నాడండి? పౌలు గారు చెప్తా ఉన్నాడు తిమోతితో, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్తగా కలిగి ఉండుము. జాగ్రత్త అవసరం. బోధిస్తున్న నాకు కూడా జాగ్రత్త అవసరం. ఆమేన్. హల్లెలూయా. బోధ వింటున్న నీవు కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఇదిగో దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఏమన్నాడు ఇక్కడ? నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి, చూడండి, నిన్నును నీ బోధ విను వారిని. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేని నుండి నిన్ను రక్షించాలి? నేను దేని నుండి రక్షించాలి చెప్పాలి. మీరు దేని నుండి నేను మిమ్మల్ని రక్షించాలి? అమ్మా, ఏదో నీ దగ్గరికి వచ్చి 4 మాటలు చెప్పేసి, లేకపోతే ఎలాగుండాలి, ఇగో మన సంఘంలో పద్ధతులు ఎలాగుండాలి, మనం ఎలాగుండాలి, హద్దులను ఏర్పాటు చేసి ఆనకట్టలు బిగించేసి బాగా నట్లు టైట్గా బిగించేసి వెళ్ళిపోతే సరిపోయిందా? ఇది కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకంగా నువ్వు నడవకుండా నీకు హద్దును ఏర్పాటు చేయాలి బోధకుడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యమునకు వ్యతిరేకంగా నీ జీవితం ఉండకుండా నిన్ను రక్షించడానికి మాత్రమే ఒక హద్దుని ఏర్పాటు చేయాలి. అంతేగాని ఎదమిళ్ళ కట్టుబాటులు కలిగిన ఆ విషయాలను గురించి నీకు హద్దులు వేయకూడదు వాక్యానికి వ్యతిరేకంగా. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడు? నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్తగా కలిగి ఉండుము. ఏమన్నాడు ఇంకా? వీటిలో నిలకడగా ఉండుము. కానీ దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవంగా భలే విశ్వాసులండి, అసలు నిజంగా నెంబర్ 1 విశ్వాసులు అన్నమాట. నేను ఒక అంశం మీద నేను మాట్లాడుతున్నప్పుడు నేను దేని గురించి వెంటనే ఆ బైబిల్ని అక్కడ ఆ పాయింట్ పెట్టుకొని గబక్కన అయ్యగారు ఇది అడుగుతాడేమో టక్మని తీసి చదవాలన్న ఆలోచనతో లేరు. చదివే వాళ్ళు కూడా ఎలా చదువుతున్నారు, ఇంకా అసలు ఎలాగా అర్థమైంది? ఇక చదివితే అందరూ ఒకేసారి సరే జాగ్రత్తగా చదవండి. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి ఎలా ఉండాలంట? జాగ్రత్తగా కలిగి ఉండుము.
వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. దేని నుంచి రక్షించాలి? బోధకుడు దేని నుండి రక్షించాలి? ఏమండి, ఇవాళ బోధకుడైన నేను, సువార్తను ప్రకటిస్తున్న నేను నిన్ను రక్షించే బోధ నీకు చేస్తున్నానా? లేకపోతే ఏంటి పరిస్థితులను బట్టి భేదాలు కలుగు చేసే బోధ నీకు చేస్తా ఉన్నా? హద్దులను ఏర్పాటు చేసే బోధ నీకు చేస్తున్నానా? లేఖనాలను నువ్వు పరిశీలనగా తెలుసుకోవాలి. హల్లెలూయా. పాపము జోలి వెళ్ళకుండా, చూడండి, దాని ఛాయలకు వెళ్ళకుండా, వాక్యమునకు వ్యతిరేకమైన జీవితాన్ని నువ్వు జీవించకుండా హద్దును ఏర్పాటు చేసే బోధ నీకు కావాలి. ఆమేన్. అంతేగాని ఏంటి దీన్ని పక్కన పెట్టేసి ఇదిగో మనం ఎలాగుండాలి నేను చెప్తున్నాను, మన సమస్త రూల్ వేరు, మన సంఘం రూల్ వేరు, మన డెనామినేషన్ రూల్ వేరు. ఏంటండి ఇది? ఎక్కడుందండి బైబిల్లో? ఏ విధమైన బోధన వింటున్నావు? నిజంగా ఆత్మీయంగా ఒకరితో ఒకరు కలిసి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. కీర్తన గ్రంథం 133వ కీర్తన మనం చూస్తే సహోదరుల ఐక్యత కలిగి, అబ్బా అవునా కాదు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. కాబట్టి వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనకి ఇప్పుడు ఎవరు కావాలంటే మన సంఘంలో ఉన్న వారు మాత్రమే మనకు అవసరం. అది కూడా కొంతమందితోనే ఏమండి. కాబట్టి ఎవరైనా కొద్దిగా అది జోలికి కొద్దాం, అసలు నేనే మాట్లాడట్లేదు వాళ్ళతో, అసలు వాళ్ళ పద్ధతులు నాకు నచ్చట్లా. చూడండి, ఎలాంటి భేదాభిప్రాయాన్ని నేను ఆ విశ్వ బీజం లేకపోతే వాక్యములకు వ్యతిరేకమైన విత్తనాన్ని నేను వేస్తా ఉన్నానో గమనించాలి. అవునా కాదా? ఈనాడు హద్దులు ఏర్పాటు చేసేయటం కాదు, ఐక్యత భావంతో దేవుని సంఘము ఏమండి ఆశీర్వాదకరంగా ఏమండి మనందరికీ దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. దేని నుంచి ఒక బోధకుడు రక్షించాలి అని అంటే నరకము నుండి ఏంటి ఒక బోధకుడు దేవుడు ఆయనకు అప్పగించిన ఆ యొక్క గొర్రెలను రక్షించాలి, ఆ ఆత్మలను, ఆ మనుషులను. ఆమేన్. హల్లెలూయా. అంతేగాని ప్రియ సహోదరి సహోదరుడా కొన్ని భేదాలను కలుగు చేసి, అసలు వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడికి లేదండి భేదం. ఉందా? ఆయనకి భేదం లేదు. అందుకని యెషయా గ్రంథకర్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం మనం 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఆయన ఏమంటాడు? రండి మన వివాదములు తీర్చుకుందాం, రండి. యేసు ప్రభు వారిలోనే లేదండి భేదం. యేసు ప్రభు వారి సువార్తను ప్రకటిస్తున్న నాకెందుకు భేదం? మీరు అక్కడికి వెళ్ళొద్దు, బైబిల్లో ఉందా? పాపం జోలికి వెళ్ళొద్దు అని ఉంది, కానీ ఆ మీటింగ్కి వెళ్ళొద్దు, ఆ ప్రార్థనలకు వెళ్ళొద్దు. అసలు వారితో మనకు సంబంధాలు లేవు. వాళ్ళ డినామినేషన్ వేరు, మన డినామినేషన్ వేరు. ఎక్కడుందండి బైబిల్లో? ఇవాళ నువ్వే వింటున్నావు? ఈ రోజున దేవుని యొక్క తెగుళ్ళు ప్రపంచం మీదకి దిగటానికి కారణం మనుషుల యొక్క పాపం. దేవుని బిడ్డలైన వారు చేస్తున్న తిరుగుబడితనం. ఆనాడు జలప్రలయం చేత నోవాహు దినాల్లో ఉన్న ప్రజలందరూ కూడాను చనిపోవటానికి ఎవరి పాపం అండి? దేవుని బిడ్డల పాపం కాదా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం ఉన్నట్లుగా సరిగా బోధించాలి. మనుషుల మధ్యన భేదాభిప్రాయాలు కలుగు చేసే బోధ ఇదిగో బోధకులమైన మేము చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అలాంటి బోధ కూడా వినకూడదు, అలాంటి భక్తులు నీవు ఉండకూడదు.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునండి అని. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏంటి, సహోదరులు అందరు కలిసి ఏక మనసు కలిగి ప్రార్థన చేయాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకరి కొరకు ఒకరు. కానీ వాళ్ళు ఎలా ఉంది, వాక్యమునకు వ్యతిరేకమైన జీవితం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేర్చుకుంటున్నావేమో, జాగ్రత్త. ఇలాంటి యొక్క మాటలు చెప్పేవాడు ఖచ్చితంగా శాపగ్రస్తుడని గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల ఏంటి ఏమవుతాడంట, ఏ సువార్త ఏది ప్రకటిస్తే శాపగ్రస్తులంట ఏంటి, మనుషుల మధ్యన భేదాలను కలుగు చేసే ఏంటి ప్రియదేమిళ్ళరా వార్త చెబుతుంటే అది శాపగ్రస్తుడైన వార్త, శపింపబడిన వాడి యొక్క వార్తది. కాబట్టి అలాంటి వార్తతో అలాంటి ప్రసంగాలతో మనకి సంబంధం ఉండకూడదు. హల్లెలూయా. పౌలు గారు అన్నాడు, మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ఇదిగో ఇలాంటి యొక్క వార్త చెప్తే ఖచ్చితంగా శాపగ్రస్తులం అవుతాం. శరీరానుసరమైన మనసులో పెట్టుకొని ఇవాళ సంఘానికి ఏం బోధిస్తున్నాం, దేవుని యొక్క సంఘానికి. విజయకుమార్ది కాదు సంఘం, నేను ఎప్పుడు చెప్తామంటే ఈ మాట, అభిషక్తుని గాస్పుల్ ప్రార్థనా మందిరంలో ఆరాధించే ఏంటి మీరందరూ కూడాను విజయకుమారయ్య గారి సంఘం అని ఎక్కడ అనమాకండి. నేను చాలాసార్లు చెబుతున్నాను, మరలా చెబుతున్నాను. మీరు ఎవరు అనాలి, ఎవరి సంఘం అనాలి? మీరు ఏమన్నా చెప్పండి, మీరు ఎవరు వాళ్ళు? నీ మీద దేవుడు నన్ను కాపరిగా పెట్టాడు అంతే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని కాయవాడని నేను అంతే. మీకు ఏంటి చక్కగా వాక్యాన్ని ప్రకటించడం, మీ కొరకు ప్రార్థన చేయటమే నా పని. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని మీ తోకలు కట్టి మీ కొమ్ములు కట్టి ఏంటి ఆ తర్వాత ఇగో మీకు గొడవలు పెట్టేవాడిని మాత్రం కాదు. ఇది దేవుని సంఘం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న వారులారా, చెడు అనేది ఏంటి మనలో పెట్టుకొని దానిని బట్టి మనం మాట్లాడితే అది ఎవరికి ఆశీర్వాదకరం కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయము ఇప్పుడు 15వ వచనం చదవండి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. చదవండి. సరే, మంచిది, నేను చదువుతున్నాను. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మములను వేసుకొని మీ వద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకుందురు. ఏంటి అండి? చూడండి, తోడేళ్ళు ఎప్పుడు కూడాను గొర్రెల్ని గుంపుగా ఉండనివ్వరు. అవునా కాదా? తోడేళ్ళు ఎప్పుడు కూడా గొర్రెల్ని గుంపుగా ఉండనివ్వరు. తోడేలు ప్రవేశించిందంటే గుంపంతా ఏమైపోద్ది? చెదిరిపోద్దా? ఖచ్చితంగా చెదిరిపోద్ది అనమాట.
కాబట్టి ఇలాంటి యొక్క ఏంటి తోడేళ్ళు యొక్క మనస్సు కలిగిన వారు భేదాభిప్రాయాలు కలుగు చేస్తుంటే మన ఆత్మీయ స్థితి కుదురుగా ఉంటుందా, కుదురు తప్పిందా? సంఘము నిలకడగా ఉంటుందా? దేవుని సంఘాల్లో ఎన్నో రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఒకరంటే ఒకరికి ఎందుకు ఆ విశ్వబీజం నాటబడింది అంతే. ఆ విశ్వబీజం నాటబడింది కాబట్టి అది నాటిన వారు ఎవరు? విజయ్ కుమారే. ఎందుకంటే ఆయన బోధకుడు కదా, అవునా కదా? ఆ విశ్వబీజాన్ని నాటింది బోధకుడే. కాబట్టి ఇదేదో బాగుందని నువ్వు అనుకుంటున్నావేమో, జాగ్రత్త. నరకం నుంచి నువ్వు తప్పించుకోలేవు సహోదరుడా, సహోదరి. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఇలాంటి వారిని గురించి మీరు జాగ్రత్త పడండి. ఇదిగో వీరు మీ మధ్యన మిమ్మల్ని చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముళ్ళ తుప్పలలో ద్రాక్ష పళ్ళును, ఏంటి పల్లేరు చెట్లలో అంజూరపు పళ్ళును కొయ్దురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. మంచి చెట్టు ఏమండి కాని ఫలములను ఫలింపనేరదు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క వాక్యములో దేవుడు రాయించిన మాట ఏంటి చూడండి. ఒక బోధకుడు మంచి విషయాలను, పరలోక సంబంధమైన వార్తను ఏంటి ఒక బోధకుడు నిజంగా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లే వార్తను ఏంటి ప్రకటించడానికి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అది కాకుండా వేరే సంగతులు చెబుతాడా అంటే చెప్పడు. కాని ఫలములు వాక్యమునకు ఏ మాత్రము కూడాను జతపరచబడిన వాటిని మాట్లాడాడు. హల్లెలూయా. తెలుసుకోవాలి. ఇవాళ వాక్యం ఏంటంటే నీవు కూడాను సంఘంలో నువ్వు ఎలా ఉంటున్నావు అమ్మా? ఇవాళ వాక్యం ఏంటంటే నీవు సంఘంలో ఎలా ఉంటున్నావు? నిజంగా ప్రార్థన అంటే, ఒకరింట్లో ప్రార్థన అంటే సహజంగా నీ నోటి నుండి వచ్చే మాట ఏంటో తెలుసా? సహజంగా నీ నోటి నుండి వచ్చే మాట ఏంటో తెలుసా? వాళ్ళు మా ఇంటికి వస్తున్నారా, నేను వాళ్ళ ఇంటికి రావడానికి, ఇదే నన్ను సంఘంలో నేర్చుకుంది. ఏమంటారు? అవునా కాదు? అలా మా ఇంటికి వచ్చారా, నేను వాళ్ళ ఇంటికి రావటానికి. నువ్వు రాకపోతే ప్రార్థన ఆగిపోతుంది అనుకున్నావా? ఏదో పాటలు ఆగిపోతాయి. అసలు అయ్యగారు ఎట్ట పాడుకుంటాను, నేను చూస్తాను. అసలు నేను లేనిది అక్కడ పాటలే పాడలేదు. ఎవరు వాళ్ళ కాదు. నేను వెళ్తేనే నువ్వు పెద్ద సింగర్ అని రండి, నువ్వు వస్తేనే అక్కడ ఉద్యమం, లేకపోతే ఉండదు. అవునా? ఏం నేర్చుకున్నావు నువ్వు? ఎన్ని రకాల భేదాభిప్రాయాలతో నీవు భక్తిలో కొనసాగుతున్నావో తెలుసా? నిజంగా నేను భక్తిలో ఉన్నాను అనుకుంటున్నావు. అందుకని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, జీవించుతున్నానన్న పేరు మాత్రం నీకు ఉండగానే నీవు సచ్చిన వాడివి, సచ్చిన దానివి అంతే. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ అంచు దినాల్లో రండి, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియని భయంకరమైన దినాలలో నిజంగా నీలో ఒక మంచి అనేది దేవుడు నాటుతూ ఉన్నాడు. దాని ద్వారా నీవు కూడాను మంచి విత్తనములనే ఎత్తాలి. మంచి ఫలాలు మాత్రమే నువ్వు ఫలించాలి. హల్లెలూయా. అంతేగాని
ఇదిగో నీవు నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడుచుకోకూడదు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 2 తిమోతికి రాసిన పత్రిక, క్షమించాలి, పేతురుకి రాసిన పత్రిక, పేతురుకి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. 2వ అధ్యాయం మొదటి వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారంట? ఎవరు వీళ్ళు? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలన చదవగలిగింది. ఎందుకు చదువుతాను అవుతున్నాను? బైబిల్ ఇంట్లో కూర్చొని చదవం ఏంటి, గుళ్ళోనేమో చదవాలని ఉంటుంది, కానీ ఎక్కడ తప్పు వస్తుందో లేకపోతే ఏంటో బైబిల్ చదవకపోతే ఎట్టాగా? చదివాను, తప్పులు చదువుతున్నారు, చదవండి. మళ్ళీ మధ్యలో బ్రేక్ లేదు, నువ్వు చదువు ఇది అంటే ఏంటిది? చదువు ఒక్క నిమిషం అండి, ఏమన్నాడు ఇక్కడ? మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోను అబద్ధ బోధకులు ఉందరు. మీరు తమ్ము నమ్ముకున్న ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకుంటూ నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా ఏం చేస్తారంట వీళ్ళు? రహస్యముగా ఏం బోధిస్తున్నారు? ఏమండి, ఏం వింటున్నావు నువ్వు సంఘంలో? రహస్యంగా అంటే ఏ సంగతులు ఉండి రహస్యంగా భిన్నాభిప్రాయాలు. దేనికి భిన్నాభిప్రాయాలు? వాక్యానికి. వాక్యమేమో మనందరం కలిసి ఉండాలి, ఐక్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, సమాధానంతో ఉండాలి. ఏంటి, వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కానీ దీనికి వ్యతిరేకంగా ఏం జరుగుతుంది? రహస్యంగా. ఏంటి, రహస్యంగా. యేసుప్రభు వారిది రహస్య బోధ కాదండి, రహస్య బోధ కాదు. నాశనమునకు ఏంటి భిన్నాభిప్రాయములను రహస్యంగా. ఈ భిన్నాభిప్రాయాలు దేనికంట? ఇప్పుడు వరకు బాగానే ఉంటుంది, బోధించేదాకా చెప్పేదాకా బాగానే ఉంటుంది, కానీ దేవుడు లెక్కడుగుతాడు. అప్పుడు నువ్వు ఏ విధమైన ప్రసంగం చేశావో, ఎలాంటి భిన్నాభిప్రాయాల సంఘాల్లో బోధించావో, ఎలాంటి భిన్నాభిప్రాయాల సంఘంలో నువ్వు విన్నావో, ఏంటి వినిన వాడికి చెప్పిన వారికి ఖచ్చితంగా దేవుడు లెక్క ఉంటుంది. జాగ్రత్త. అవునా కదా? వాక్యమునకు వ్యతిరేకం రక్షణ సువార్త అవసరమండి మనకి. హల్లెలూయా. ఏం చేస్తారంట వీళ్ళు? ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు? రహస్యంగా ఏంటి నాశనమునకు ఏంటి భిన్నాభిప్రాయాలు, నాశనం అయిపోవటానికి భిన్నాభిప్రాయాలని రహస్యంగా బోధిస్తారంట. అవునా కదా? మీరు ఇంకా కింద వచ్చిన వాళ్ళు చూసినట్లయితే
చాలా విషయాల గురించి అక్కడ రాయబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనల్ని రక్షించే సువార్త ఏంటి, మనల్ని ఆత్మలో బలపరిచే సువార్త ఏంటి, మనందరం కూడా ఏక మనసు కలిగి దేవుణ్ణి ఆరాధించే సువార్త, మనందరం కూడాను ప్రభువు రాకడ వచ్చినప్పుడు రాకడలో ఎత్తబడే సువార్త, అది మనకు అవసరం. హల్లెలూయా. ఏంటి, నిజంగా వాక్యములకు వ్యతిరేకమైన పరిస్థితులు ఎవరిలో ఉంటున్నాయి అంటే వాక్యం ఎరిగిన వారిలోనే ఉంటాం. వాక్యం ఎరిగిన వారిలోనే ఉంటున్నాయి. కాబట్టి అవి ఏమాత్రం కూడా మనలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడించిన వాళ్ళ ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పలికి మారిన చెట్టు కాని ఫలములను ఫలించును. ఇప్పుడు కాని ఫలాలేంటి? కాని ఫలాలేంటి? వాక్యములకు భిన్నమైన సంగతులన్నీ కూడా మన రూల్స్ ఇవి, మన పద్ధతులు ఇవి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని రక్షించుకుంది, యేసు ప్రభు వారు సువార్త కొరకు ఏర్పాటు చేసుకుంది. నేను నా రూల్స్ చెప్పడానికి కాదు అండి. అలానే రక్షణ పొందిన నీవు నీ రూల్స్ని బట్టి నీ పద్ధతులను బట్టి నడవడానికి కాదు. ఇక్కడ ఒకసారి చాలామంది నీ పద్ధతిలో అంటే రక్షణ పొంది బాప్తిసం తీసుకునే ముందు దైవజనులుగా మేము అడుగుతాం, ఏమని, అమ్మా నీకు ప్రభు నేను రక్షించడా, ప్రభు కొరకు నిలబడతావా? అంతవరకు నిలబడతాను. ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో కూడా ఎత్తబడి గుంపులో ఉంటానయ్యా, నమ్మకం నీకు ఉందయ్యా. ఇవన్నీ ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఎత్తబడి గుంపులో ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు? క్రమాన్ని అతిక్రమించాలా? క్రమాలను అతిక్రమించాలా? క్రమాలను అతిక్రమించకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే గుంపులో ఉండాలి అని అంటే అండి అక్రమంగా నువ్వు నడుచుకోకూడదు. ఇవాళ వాక్యములకు భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన నడవడిక, భిన్నమైన మనస్సు ఇవన్నీ కూడా నీలో ఉన్నాయి. నేను నేర్చుకునేనా పరలోక రాజ్యానికి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు? సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు నలిగిపోతున్నావు అంటే ఆ పరిస్థితిలో నుంచి నువ్వు పైకి రాలేకపోతా ఉన్నావు. కారణం, ఆ పైకి రావటానికి, ఆ సమస్యలో నుంచి నువ్వు పైకి రావటానికి దేవుడు నీకు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గం గుండా నువ్వు వస్తే నీకు ఒక మందిరం కనపడింది. హల్లెలూయా. ఆ మందిరంలో దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ఇవాళ మందిరం ఉంది, ఆదివారం ఒక్కరోజు, అది కూడాను ఏంటి నీ పద్ధతిని బట్టి నువ్వు వస్తున్నావు, అంతేగాని దేవుని నిర్ణయాన్ని బట్టి నువ్వు రావట్లా. అవునా కదా? నీ పద్ధతిని బట్టి. ఏమి నేర్చుకుంటున్నాను? ఏమండి, ఏమి నేర్చుకుంటున్నారు చెప్పండి అమ్మా? దేవుని మందిరానికి కూడాను ఏంటి నువ్వు ఎలా రాగలుగుతున్నావు? నీకు కుదిరితే. అవునా కదా? నీకు కుదిరితే. అసలు నువ్వు దేవుని మందిరానికి ఎవరిని నడిపించావు? అసలు నువ్వే నడవట్లే, ఇంకొకరిని నువ్వు ఎట్లా నడిపిస్తావులే? నువ్వు కృంగిపోయిన స్థితిలో ఏంటి, నువ్వు నలిగిపోయిన స్థితిలో, నిజంగా నువ్వు ఆత్మలో ఎదగలేని స్థితిలో ఏంటి నువ్వు ఉన్నావు అని అంటే నిజంగా నీవే దేవుని మందిరానికి రాలేకపోతున్నావు. ఈ మంచి ఫలం నీలో లేదు. కోరా కుమారులు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్నాం ఏంటి, మరి ఏం చదివా?
కాదమ్మా, కీర్తన గ్రంథం చదివావుగా. ఏమంటున్నాడండి ఇక్కడ కీర్తనకారుడు? కోరా కుమారులు ఏమంటున్నారు? ఒక మాట అక్కడ రాయబడుతూ ఉంది. బా హల్లెలూయా. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు అమ్మా? ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? కోరాల కుమారులు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారండి? వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో, వారికి ఉన్న అవమానాల్లో ఏంటి, వారు తల్లడిల్లిపోతున్న పరిస్థితుల్లో ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? వారు చక్కగా ఖర్జూర వృక్షం వలె మూవేయటానికి ఏంటి, శిఖరించటానికి ప్రియదేవులారా వారు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారంటే, వారు ఏంటి, ఇదిగో మరొకరిని దేవుని సన్నిధికి నడిపించిన సంగతును జ్ఞాపకం చేసుకుంటున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారు? పండగ జనసమూహముతో ఏంటి, జనసమూహంతో పండగ చేయుచున్న సమూహముతో వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని ఏంటి, నేను వారిని ఎక్కడికి నడిపించాడంట? అమ్మ, మారు మనసు పొందారుగా. ఇటు చూడండి, లాస్ట్ ముగింపులోకి వచ్చేసారు. మారు మనసు పొందారుగా. పొందిన వాళ్ళు ఎంతమంది? మీరు చెప్పండి. ఇప్పుడు నిజం చెప్పండి. ఇవాళ మీరు ఎవరిని ఒక క్రమానికి నడిపించారు? ఒక క్రమానికి నడిపించారా? ఎవరినైనా ఒక్కరిని నీ కుటుంబీకుల్లో కానీ, నీ ఇంట్లో ఉన్న వారినే కానీ, లేకపోతే నీ స్నేహితులనే కానీ, స్నేహితురాలనే కానీ, ఎవరినైనా సరే, ఎవరినైనా ఒక్కరిని మీరు దేవుని సన్నిధికి నడిపించారా? నడిపించారా? లేదు. ఎందుకంటే మన కాళ్ళే కుంటి కాళ్ళు అయిపోయింది. మనమే నడవటం కష్టం అవుతుంది. ఇంకొకరిని ఎట్లా నడిపిస్తాం? అవునా కదా? కానీ ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఆమె కొత్త కోడమ తేవాలి. సరే, ఏమొచ్చి ఒక ఆమెకు చెప్పింది, అక్క రేపు నా 5వ తారీఖున మా కోడమని తీసుకురావాలి, నువ్వు ఎట్టి వెళ్ళమాక అని. సరేలే. ఎన్నో తారీఖున? 5వ తారీఖున. సరేలే. మరి అందరికి చెప్పావా? చెప్పాను. మరి దేనికి ఏమో బెస్ట్ ఫ్రెండ్ ఒకటి ఉంది, మరి దానికి చెప్పాను. సరేలే, నేను దాని దగ్గరికి వెళ్ళి దాంతో మాట్లాడతానులే నేను. సరే, మొత్తం మీద ఏంటి వెళ్ళిద్ది అక్కడికి. ఏంటక్క చెప్పింది. మరి ఏంటి, నాకేం ప్రాణం బాగోలా, అసలు ఎట్టా ఉంటుందో. అదేంటి, నేను వస్తున్నాను, నేను వచ్చినా రావా? అదే అనుకున్నాను కానీ ప్రాణం బాగోలా. నీకెందుకు, నేను ఉన్నానుగా. ఎవరేమా? రక్షణ పొందినామే, బాప్తీసం తీసుకున్నామే. ఏంటి, కొత్త కోడలు తీసుకురావడానికి మాత్రం ఏంటి, ఏమకు బాగోపోయినా ఏమన్నా సంకన పెట్టుకొని వెళ్ళిద్ది. ఏంటి, ఈమె ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటుంది. ఏంటి, ఏం కొద్దిగా నిలబడింది. ఏంటి అక్కడ నిలబడ్డావు, బాగోలేదు అసలు, ఇట్లా కూర్చో. ఏంటి, ఆమెతో పాటు కూర్చుంటుంది, ఆమెతో పాటు లేచింది, ఆమెతో పాటు ఆమె వెనకాలే. ఎవరేమా? ఎవరు? ఎవరండి? వస్తున్నావా? ఏంటి, ఎక్కడికి? అదే నేను అక్కడికి వెళ్తున్నా. ఏమో ప్రాణం బాగోలా, నేనున్నానుగా. ఏంటి, ప్రతిదానికి ఏముందంట, గుడికి చేరటానికి మాత్రం ఏముండదు ఇక. ఏంటి, ఎందుకంటే చర్చికి తీసుకొచ్చే ఆత్మీయంలో లేదు కాబట్టి. ఏంటి, ఏమో ఏ ఆత్మ ఉంది? సంచలనాత్మ ఉంది కాబట్టి
ఏంటి పనికిరాని దానికోసం ఇక నువ్వు వెళ్తేనే ఆ కొత్త కోళ్ళు వచ్చింది, నువ్వు వెళ్తేనే ఆ కొత్త కోళ్ళ ఆ ఇంట్లో కాపురం చేసిద్ది, నువ్వు వెళ్తేనే ఏంటి ఇక ఆ ఇంట్లో అన్ని కూడా సుఖ సంతోషాలతో ఉంటాయి, నువ్వు వెళ్ళకపోతే ఏం బాగోదు. అందుకని అది కదా అయ్యారు మరీ వచ్చి పిలిచారు, అందుకని వెళ్ళక తప్పలేదు. మరి దేవుని సన్నిధికి ఏదండి మంచి పేరు ఎక్కడుంది? అబ్బా ఫలానా విశ్వాసి క్రమం తప్పకుండా మందిరానికి వస్తే మంచి పేరు ఉందా ఏంటి? ఈ వారం అంతా ఒక్కొక్కరు 1500 సంపాదించుకున్నారు ఏంటి, 2500 సంపాదించుకున్నారు, 5000 రూపాయలు సంపాదించుకున్నాడు, 500 రూపాయలు సంపాదించుకున్నాడు. సంపాదించుకోవడం కోసం మాత్రం ఏంటి ఎంత ఎండ అయినా సరే ఏంటి కాలు నొప్పులు పుట్టినా బురదలో కాలు తొక్కి వచ్చినా ఏంటి ఎట్టా సరే ఎన్ని బాధలు తెల్లారు మళ్ళీ పొద్దున్న ఎన్ని గంటలకు లేగాలి? ఏమ్మా 1500 సంపాదించిన వాళ్ళారా చెప్పండి, ఎన్ని గంటలకు లేస్తున్నారు? ఏమ్మా ఎన్ని గంటలకు లేచారు? నిన్న ఒక ఆమె వెళ్తుంది, ప్రార్థన చేసి ముగించిన తర్వాత నేను అంత కూర్చున్నా, గబ్బా 2 చేతులతో ఏంటి ఈ చేతిలో ఈ చేతిలో నాగరా ఎవరిని చెప్తాను ఇక ఏంటి నిజంగా అండి యువతల చేతిలో చిన్న గిద్ది అవునా అమ్మగారు ఏంటి యువతల చేతులు పెద్దది సరే మొత్తం మీద వెళ్తుంటే నేను చూసి ఏమా అదేంటి అన్న ఇది పప్పుషాలు బాగా వేడిగా ఉంది కాలిపోతుంది, అందుకని నువ్వు ఎప్పుడు లేచావమ్మా అన్న. నేను 4:30కి లేచాను అయ్యగారు ఏంటి. మరి వాళ్ళ ఆదివారం దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒకసారి నేను పొద్దున్నే ఒకళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మొత్తం మీద ఆ రోజు విజయవాడ నుండి వచ్చాం, వెళ్ళగానే ఒక 5:30కి వెళ్ళి కూర్చున్నాడు చేలు ఏంటి ఏమెప్పుడు లేచిందో చూడండి. మంచి ఫలాలు ఉన్నాయా? ఐశ్వర్యము కొరకు ఏం చేస్తున్నావు? సంపాదించుకోవద్దని నేను చెప్పట్లేదండి, కష్టపడాలి, మీరు రూపాయి సంపాదించుకోవాలి, మీరు మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. ఏంటి మీరు రూపాయి సంపాదించుకుంటేనే నాకు దర్శనం భాగాలు వస్తాయి, లేకపోతే నాకు ఎక్కడ వస్తాయి? లెక్కే నాకు గుర్తే. నేను రేపు ఆదివారం అడిగితే ఏది నీ దర్శనం భాగాన్ని పెట్టమ్మంట, అక్కడ ఇది దాని పేరేంటి ఇదిగో ఎట్లాంటి బేసిన ఒకటి పెట్టేస్తా అక్కడ వేయండి దర్శనం భాగాలు దాంట్లో అంటాయి. ఖచ్చితంగా రేపు ఆదివారం అదే పని చేస్తాను నేను. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, కాని ఫలములు నీవు ఫలించకూడదు ఏంటి. వాక్యమునకు అనుకూలంగా వాక్యానుసరమైన ఫలాన్ని నువ్వు ఫలించు, నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు నెమ్మదిగా ఉంటావు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు అంటే ఏంటి అనవసరమైన వాటి కొరకు పరిగెత్తి ఏంటి ప్రతిమిళ్ళరా నువ్వు జీవించే నువ్వు ఫలించలేవు, ఆనందంగా ఉండలేవు. కానీ అవసరమైన దాని కొరకు నువ్వు పరిగెత్తినప్పుడు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా ఏంటి దేవుని సన్నిధికి వస్తుంది అనే ఒక మంచి పేరు ఎవరి దగ్గర పొందుకుంటావు? ఇది నేను కాదండి, నేనేం చెప్పను, ఫలానా వ్యక్తి చాలా మంచిదని నేను చెప్పను ఏంటి, నేను చెప్పను, చెడ్డోళ్ళని నేను చెప్పను. కానీ న్యాయ నిర్ణేత ఒక ఆయన ఉన్నాడా లేడా? న్యాయ నిర్ణేత ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెబుతాడండి ఏమని, బలా నమ్మకమైన నా మంచి మేరీ అని అంటాడు, బలా నమ్మకమైన నా మంచి సునీత అని అంటాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా చక్కగా చూడండి దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వస్తున్నారు కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా. ఒక మంచి పేరండి దేవుని దగ్గర నుంచి సంపాదించుకోవాలి. స్వరూప అవునా కాదా? ఎవరి దగ్గర సంపాదించాలి? ఎట్లా వస్తుందా మంచి పేరు? ఎలా వస్తుంది ఏమ్మా? ఎలా వస్తుంది చెప్పండి, ఎలా వస్తుంది? ఆ మంచి పేరు ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది అఖిలు? ఇంకా క్రమాలని
చాలా నిర్లక్ష్యంతో చూస్తున్నారు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలండి. వరద వచ్చినా, వర్షం వచ్చినా, ఏమొచ్చినా సరే ఏండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు నీ ముందు క్రమాన్ని పెట్టాడు. దేవుడు నీ ముందు దైవజనుని పెట్టాడు. దేవుడు నీ ముందు ఏంటి ప్రార్థన ఇదిగో జీవితాన్ని పెట్టాడు. ఇవి నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. కాబట్టి నువ్వు మంచివాడివి, మంచిదానివి కానే కాదు. అలాంటి కానీ నీవు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. జాగ్రత్త. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏంటి, నీ కుటుంబంలో ప్రతి విధమైన సమస్యతో ఏంటి తల్లడిల్లిపోతున్న నీవు సంతోషంగా దినదినం కూడా నువ్వు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వెయ్యాలి అని అంటే దేవుని మాటలను అంగీకరించాలి. ప్రార్థనా మందిరానికి క్రమం తప్పకుండా రావాలి. మంచి దాసురాలు, నా మంచి కుమార్తె, నా మంచి కుమారుడు, ఇదిగో సమయాన్ని పోనీక, సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. బలా నమ్మకమైన నా మంచి కుమార్తె, నా మంచి కుమారుడు అని ప్రభు అప్పుడు ఏంటి నిన్ను ఘనంగా గణపరుస్తాడండి. హల్లెలూయా. ఆ విధమైన మంచి ఫలాలు ఫలించాలని, మంచిగా ఏంటి మంచి జీవితాన్ని జీవించాలని, వాక్యము చేత నీ జీవితాన్ని చక్రంగా కట్టుకోవాలని. గొప్ప ఐశ్వర్యం మంచిదే కానీ దాంతోపాటు మంచి పేరు కూడా మంచిది. హల్లెలూయా. దాన్ని ప్రభు దగ్గర నుంచి సంపాదించుకున్నట్లయితే నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగుతూ ఉంటాయి. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతమైన సింహాసనం మందు ఆసీనుడా నీ స్తోత్రం. ఇంతవరకు నాయన మాతో మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈనాడు ప్రభు అబద్ధ ప్రవక్తలు ఉన్నారయ్యా, అబద్ధ బోధకులు ఉన్నారయ్యా. ప్రభు నా తండ్రిదిగో నాయన, మా ప్రభు అసత్యాలను పలికేవారు ఉన్నారు. దేవ అసత్యమైన జీవితాన్ని జీవించేవారు ఉన్నారు. అలాంటి వారిలో నాయన మేము ఒకలాగా ఉన్నామేమో, క్షమించండి మా ప్రభు. నా తండ్రిదిగో నాయన, మా ప్రభు మీ కను దృష్టి ఎదుటి ప్రభు నాయన, నా తండ్రి మా జీవితాలన్నీ కూడా ప్రభు అయ్యా నా తండ్రి మీరు చూస్తున్నారు కనుక మా ప్రభు వాటిని సరిచేయి ప్రభు. దేవా ఇదిగో ప్రభు నాయన అయ్యా, మంచి అనేది మా ముందు పెట్టారు ప్రభు అయ్యా, దాన్ని నిరంతరం మేము కొనసాగించే వారిగా సహాయం చేయి మా ప్రభు. చెడు కూడా ఉంది ప్రభు, కానీ ప్రభు చెడును ప్రభు విసర్జిస్తూ నాయన మీ కృపలో నాయన మమ్మల్ని మేము ప్రభు అయ్యా ఇదిగో నాయన మా తండ్రి దేవా మీ చిత్తానుసారంగా మా ప్రభు నడుచున్నట్లుగా ప్రభు మాకు సహాయం చేయి. వందనాలు చూపిస్తున్నాం. ఎత్తబడే వాక్యాన్ని పరిశుద్ధాత్మ మీరు కట్టండి, నా జీవితాల్లో ఫలింపు చేయండి. వందనాలు చూపిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో సకల దీవెనలు మీరు మాకు దయచేయండి. యేసునామములో ప్రార్థన నడుచున్నాం తండ్రి. ప్రభు నా స్తోత్రం. మీ అందరికి వందనాలండి. ఈ సమయంలో మనందరం లేచి నిలబడి మన కానుకల ద్వారా ప్రభుని కనపరుచుకుందాం. Thank you.